కొలెస్ట్రాల్ మన శరీరంలోనే ఫామ్ అవుతుంది. ఒక సగటు 70-80 కేజీలు అడల్ట్‌లో వెజ్ తినేవాళ్ళలో రోజుకి కేజీ ఫామ్ అయితే, నాన్ వెజ్ తినేవాళ్ళలో రోజుకి 700 గ్రాములు ఫామ్ అవుతుంది. ఓకే. అండ్ మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఫామ్ అయినంత వరకు మీరు యంగ్‌గా ఉంటారు. ఏ రోజైతే కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం ఆగిపోతుందో, ఆ రోజు నుంచి మీరు ఓల్డ్ ఏజ్‌లోకి వెళ్ళిపోతారు. ఓకే. అండ్ ముచ్చటగా మూడో విషయం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవ్వడం తప్పు కాదు. అది ఎక్కువగా డంప్ అయిపోవడం తప్పు. బాడీలో యాక్టివిటీస్ ఈ రోజంతా మీకు యాక్టివిటీస్ ఏం లేవు, కూర్చొని ఉండే పని ఉందన్నప్పుడు మీరు చాలా తక్కువ తినాలి. ఓకే. అలానే ఈరోజు మీరు బాగా తిరుగుతారు, మీ ఎనర్జీ చాలా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది అని అంటే, మీరు అప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఫుడ్. సో మీరు కొలెస్ట్రాల్ నియంత్రించాలి అని అంటే తక్కువ తినాలి, ఎక్కువ తిరగాలి. అంటే వాకింగ్ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు, ఏదో ఒక యాక్టివిటీస్‌లో ఉండాలి. బాగా చెమటోడ్చి పనులు చేయాలి. అప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఏదైతే స్టోర్ అయిందో అది కన్జ్యూమ్ అయితే మీకు కొలెస్ట్రాల్ అనేది లిమిట్‌లో ఉంటుంది. మీ బాడీని హెల్తీగా ఉంచుతుంది.